నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణ వైభవం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్ష అష్టమి తిథి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, శ్రావణ గురువారం సందర్భంగా ఎలాంటి వ్రతాలు ఆచరిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా శ్రావణ శుక్ల అష్టమి సందర్భంగా అమ్మవారిని పూజించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. అందుకే దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి. దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్ధిని ఇలా దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని కుంకుమార్చన చేయించుకోవాలి. అలాగే అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేయాలి. రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించాలి. అమ్మవారికి ఈరోజు గృహంలో పవిత్రాన్ని సమర్పిస్తే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పారు. పవిత్రము అంటే అర్థం ఏంటంటే పట్టు దారపు పోగులు తీసుకొని వాటన్నిటికీ పసుపు కుంకుమ రాసి దాన్ని అమ్మవారికి సమర్పిస్తే పవిత్రము అంటారు. లేదా పత్తి తీసుకొని ఆ పత్తిని అనేక రకాలుగా ఒత్తులుగా చేసి దాన్నంతా పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసి గృహంలో అమ్మవారి విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ సమర్పిస్తే దాన్ని పవిత్రం అనే పేరుతో పిలుస్తారు. శ్రావణ శుక్ల అష్టమి తిథి సందర్భంగా ఇలా పవిత్రాన్ని గృహంలో అమ్మవారి చిత్రపటానికి లేదా విగ్రహానికి సమర్పిస్తే అమ్మవారి విశేషమైన అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయని స్కాంద పురాణంలో ఈశ్వర సనత్కుమార సంవాదంలో ప్రామాణికంగా చెప్పారు. అలాగే శ్రావణ గురువారం సందర్భంగా లక్ష్మీ గురువారపు వ్రతాన్ని ఆచరిస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. ఈ లక్ష్మీ గురువారపు వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే మహిళామణులందరూ కూడా ముత్తైదవులను గృహానికి పిలిచి ఆ ముత్తైదవులకి పసుపు కుంకుమ పూలు పండ్లు చీర రవిక వస్త్రము ఉంచి తాంబూల వాయనం ఇవ్వాలి. ఇలా శ్రావణ మాసంలో వచ్చే అన్ని గురువారాలు ఈ ప్రత్యేకమైనటువంటి తాంబూల వాయనం ఇస్తే దీన్ని లక్ష్మీ గురువారపు వ్రతం అనే పేరుతో పిలుస్తారు. శ్రావణ శుక్ల అష్టమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటిస్తూ లక్ష్మీ గురువారపు వ్రతాన్ని కూడా ఆచరించండి. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి, ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి స్వరూపాల అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులకండి. రేపటి శ్రావణ వైభవం శీర్షికన వరలక్ష్మీ వ్రతం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. సూతికా గృహం విరోచయంతం స్వరోచిషా. అది సూతికా గృహం అయిపోయిందండి, చెరసాలు పురిటిళ్ళు అయిపోయింది. ఆ పురిటింటిని తన మేని వెలుగులతో ప్రకాశింపజేస్తున్న స్వామిని చూసి గతభీహి, ఏదైనా లోపల కంసాభయం మొదలైన శంకలుంటే కృష్ణదర్శనంతో పోయింది. ప్రభావభిత్, భగవాని ప్రభావం తెలిసిన వాడై వసుదేవుడు బుద్ధిని ఏకాగ్రం చేసి రెండు చేతులు దోయలించి కృతధీకృతాంజలి, బుద్ధిని ఏకాగ్రపరిచి చేతులు దోజలించి స్వామిని స్తుతిస్తూ ఉన్నాడు. వసుదేవకృత కృష్ణస్థుతి. విదితోసి భవాన్ సాక్షాత్ పురుష ప్రకృతే పరః కేవలానుభవానంద స్వరూప సర్వబుద్ధి దృక్. ఏ ఉపనిషద్వాక్యాలకు తీసిపోతాయండి ఈ శ్లోకాలు. స్వామి నువ్వెవరో నాకు తెలిసింది. మొట్టమొదటి మాట విదిత, నువ్వు తెలియబడ్డావయ్యా, నాకు నువ్వు తెలిసింది. నువ్వెవరివి? సాక్షాత్ పురుష, నేరుగా వచ్చినటువంటి పరమపురుషుడువు. పరమపురుషుడు నువ్వు ఎవరివి? జీవుడి కంటే ప్రకృతి కంటే కూడా ఉత్కృష్టుడవు. అందుకే ప్రకృతే పరం, అటువంటి వాడువు నువ్వు. మరి నీ అసలు స్వరూపం ఏమిటి అంటే కేవల అనుభవ ఆనంద స్వరూప, కేవలం ఆనందమే అనుభవముగా కలిగిన చిన్మాత్రమైన సద్రూపుడువు నువ్వు. ఇంకేం కావాలి భగవతత్వం ఇంతకంటే? అది ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందని చెప్పలేమయ్యా. సృష్టిలో దేన్నైనా బుద్ధికి అందిందా అని చెప్తాం, కానీ బుద్ధికి కూడా జ్ఞానం అనే చైతన్యాన్ని ఇచ్చి బుద్ధికి వెనక ఎవడున్నాడో వాడివి నువ్వు. కానీ బుద్ధికి కూడా సాక్షిగా ఉన్నటువంటి వాడెవడో ఆ తత్వమే నువ్వు. కనుక సర్వబుద్ధి దృక్, సర్వబుద్ధులకి కూడా సాక్షీభూతమైనటువంటి సాక్షి కేవలం నిర్గుణశ్చ అని ఉపనిషత్తులు చెప్పినటువంటి తత్వాన్ని నువ్వు. సయేవ, అటువంటి తత్వమే స్వప్రకృత్యా ఇదం సృష్ట్వా అగ్రే త్రిగుణాత్మకం. అటువంటి పరతత్వమే ఆదియందు ఈ జగత్తుని సృజించి, త్రిగుణాత్మకమైన జగత్తుని సృజించి తదనుత్వం హ్యప్రవిష్ట ప్రవిష్ట ఇవ భావ్యసే. ఆ జగత్తు యందు నువ్వు ప్రవేశిస్తున్నావు. ప్రవేశించడంతో జగత్తు చైతన్యవంతమే నడుస్తుంది. కానీ జగత్తు యందు నువ్వు ప్రవేశించావంటే సరిగ్గా మళ్ళీ వేదవాక్యం
తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్, ప్రవేశించావు. అయితే ప్రవేశించావా? లేదు, ప్రవేశించినట్లు కనబడ్డావు. కనుక నువ్వు ప్రవేశించావు అంటే మళ్ళీ ప్రమాదం. మన గృహం కట్టుకుని ఇంట్లో ప్రవేశించినట్టు ఆయన ప్రపంచం తయారు చేసి గృహప్రవేశం చేశాడా? అరే కాదయ్యా, ప్రవేశించినట్టు కనబడ్డావు. ప్రవేశిస్తే అవన్నీ మళ్ళీ నీకు అంటుకుంటాయి. కానీ ప్రవేశించావు కానీ ప్రవేశించలేదు. అది ప్రవిష్ట అప్రవిష్ట, 2 శబ్దములు చెప్పాడు. అంటే అసలు పుట్టుకలోని స్తోత్రంలోనే వేదాంతం ఉంది ఇక్కడ. ఇలా భాగవతం వింటే అంత తేలిక కాదండి ఇక్కడ. కనుక ప్రవిష్ట అప్రవిష్ట 2, అనుప్రవిష్ట అప్రవిష్ట 2 నువ్వేనయ్యా. ఆ చెప్పడంలో అంత అందం అంటే సూర్యభగవానుడు ఒక కడవ నీటిలోకి ప్రవేశించాడు, అంతే కదా. అంతవరకు అలా కడవలో నీళ్లు పెట్టుంచారు. సూర్యుడు ఉదయించాడు, వెంటనే ఆయన చైతన్యం లోపలికి వెళ్ళింది. కనుక ప్రవేశించాడా లేదా కుండలో? కానీ సూర్యుడు ఇప్పుడు ఎందులో ప్రవేశించాడు? కుండలో ప్రవేశించాడా? ప్రవేశించలేదా? ఎలా చెప్తావు? కనబడుతున్నాడు అందులో. ఆయన కనబడడం వల్ల నీటికి వెలుగు వచ్చింది, వేడి వచ్చింది. కనుక ఆయన వల్ల నీటికి పరిణామం వచ్చిందా లేదా? నీటికి పరిణామం సూర్యుడి వల్ల వచ్చింది. ఎందువల్ల? సూర్యుడు అందులో ప్రవేశించాడు కనుక. అలాగే జగత్తుకో పరిణామం చైతన్యం దేనివల్ల వచ్చింది? పరమేశ్వరుడు ప్రవేశించాడు కనుక. అది ప్రవేశించాడా? నీటి యందు సూర్యకాంతి ప్రవేశించినట్లే జగత్తు యందు పరమేశ్వరుడు ప్రవేశించాడు. కానీ ఏదైనా అంటలేదయ్యా, అంటకుండా ఉన్నాడు. అంత అందంగా వివరిస్తున్నాడు ఇక్కడ. అటువంటి వాడవని. దీన్ని బట్టి వసుదేవుడు ఎటువంటి వాడో తెలియాలి మనకి ఇక్కడ. ముందు కృష్ణుడు ఎటువంటి వాడో తర్వాత పెడదాం. స్తోత్రం చేస్తున్న వసుదేవుడు ఎదురుగా పరతత్వం అంటే ఎవరికైనా తెలివి వస్తున్నాడు, అది గ్రహించవలసింది ఇక్కడ. అయితే వీడికి పాజిటివ్ థాట్ ఉండాలి, అది ఒక్కటే. మరి ఆ మాటకు వస్తే దుర్యోధనుడికి రాలేదు, కంసుడికి రాలేదు. కానీ ఎదురుగా ఉంటే వాళ్ళకి రావాలి కదా, అంటే వాళ్ళకి నెగిటివిటీ ఉంది, అది తెలుసుకోవాల్సింది. హృదయం కాస్త నిర్మలమైతే భగవంతుడు ఎదురుగా ఉంటే బ్రహ్మజ్ఞానం అది వస్తుంది ఇక్కడ. అందుకని బ్రహ్మమని ఎంత చక్కగా చెప్తున్నాడు. అటువంటి నువ్వు దివ్య రూపము ధరించి ఇవాళ గోచరించావంటూ ఇంకా చాలా బ్రహ్మతత్వ భరితమైన శ్లోకములు అద్భుతంగా పలికాడు వసుదేవుడు. అటువంటి స్వామి యొక్క రూపాన్ని చూస్తూ మురిసిపోయి నమస్కరిస్తూ ఉంటే, పైగా నువ్విక్కడ అవతరించేవు అన్న విషయం మాకు తెలిసి ఎవరికి తెలియదు. నువ్వు అవతరిస్తావని చాలామంది ఎదురు చూస్తున్నారు. అందులో మా బామరుదకుడు, వాడు కూడా ఎదురు చూస్తున్నాడు. వాడిని అన్నలందరినీ క్రూరంగా చెప్పించాడు. పది రాజభటులందరినీ పెట్టించాడు. ఎప్పుడైనా ఆయుధం పట్టుకొస్తాడయ్యా అని ఆపేశాడు స్తోత్రానికి. అప్పుడు దేవకీదేవి చూస్తుంది. ఏదో పిల్లాడు పుడతాడు, మా అన్న చంపేస్తాడని భయపడుతున్నా, కానీ నేను పిల్లాడా? ఎలా పిల్లాడు అనుకోని రూపం యత్తత్ ప్రాహురవ్యక్తమాధ్యం బ్రహ్మజ్యోతిర్నిర్గుణం నిర్వికారం సత్తామాత్రం నిర్విశేషం నిరీహం సత్వం సాక్షాత్ విష్ణురధ్యాత్మదీప. ఆ తల్లి ఎంతగా చెప్పిందండి. నువ్వు అధ్యాత్మదీపానివి. అధ్యాత్మము అంటే ఈ శరీరము, ఈ శరీరము మనస్సు ప్రాణము యొక్క సంఘాతానికి అధ్యాత్మం అంటారు. ఈ అధ్యాత్మమైన ఈ శరీరాన్ని ప్రకాశింపజేస్తున్న దీపంలా నువ్వు ఉన్నావు ఇక్కడ. ఆ మాట చాలా విశేషం అండి. ఇంట్లో దీపం ఉంది, దానివల్ల ఇల్లంతా వెలుగుతుంది. ఇంట్లో దీపంలాగా ఒంట్లో నువ్వు దీపానివయ్యా అన్నారు ఇక్కడ. అధ్యాత్మ దీప. ఇంటి దీపం వల్ల ఇంటికి వెలుగొస్తుంది, ఒంట్లో నువ్వు దీపానికి ఉంటే ఒంటికి చైతన్యాన్ని ఇస్తున్నావు ఇక్కడ. అయితే దీపపు కాంతి ఇంటంతటికీ వెలుగును అందిస్తూ ప్రతిదాన్ని అంటుకున్నట్టు కనపడుతుంది, కానీ దేనికి అంటదు. అది ఈశ్వర చైతన్యం శరీరం అంతా వ్యాపించినా దేనికి అంటది అది అనే మాట అధ్యాత్మ దీప అనే మాటలు ఉంది. అటువంటి వాడువు నువ్వు. నా అసలు స్వరూపం ఏంటంటే సత్తా మాత్రం, కేవలం ఉనికి మాత్రమే నువ్వు. నిర్విశేషం నిరీహం. పైగా నీ యొక్క స్వరూపము భేదములు లేనటువంటిది, అభేదమైనది నీ స్వరూపము. అంటే అందులో భాగాలు చూపించలేం, అందుకే అది నిర్విశేషం. నిరీహం అంటే ఇది అని ప్రత్యేకంగా చెప్పడానికి లేదు. నిరుపాధి నిరీశ్వర అన్నట్లుగా నిరీహం, ఏ సంకల్పాలు చేష్టలు లేనటువంటి తత్వం నీది. నిర్గుణము నిర్వికారము, అది జ్యోతి అంటే స్వయం ప్రకాశం, అది బ్రహ్మ అంటే సర్వవ్యాపకము సర్వోత్కృష్టము, అది ఆద్యం అంటే సృష్టికి పూర్వమే ఉన్నటువంటిది, అది అవ్యక్తం ఇంద్రియగోచరము కానిది. అటువంటిది నీ యొక్క తత్వము. దీన్ని బట్టి దేవకీదేవి కూడా భగవంతుడి ఏమంటే ఎంత స్పష్టంగా చెప్తూ, అటువంటి నువ్వు నష్టే లోకే ద్విపరార్థావసానే మహాభూతేష్వాదిభూతం గతేషు. అటువంటి నువ్వు బ్రహ్మగారు 50 పడిలో పడ్డాక, అంటే ఇప్పుడు ఏజ్ అండి, అద్యబ్రహ్మణ ద్వితీయ పరార్థే. బ్రహ్మగారికి కూడా 100 ఏళ్ళ ఆయుష్ ఉంది, అంటే 100 కల్పాల ఆయుష్. అందులో 50 కల్పాలు అయిపోయాయి. రెండో భాగం నడుస్తుందండి బ్రహ్మగారికి. 50వ పడిలో పడ్డాడు అనాలి ఇక్కడ, ద్వితీయ పరార్థే. అలా ద్విపరార్థావసానే, అలాంటి సమయంలో బ్రహ్మగారి యొక్క 50 ఏళ్ళు ఆయువు పూర్తయిన తర్వాత రెండవది
250 నడుస్తూ ఉన్న కాలంలో అది కూడా పూర్తయిపోతే ఆయన పూర్తయిపోతాడు. అప్పుడు మిగిలేదేదో అది నువ్వు. అంటే కల్పావసానంలో కూడా మిగిలి ఉండే తత్వాన్ని నువ్వు, కల్ప ఆదిలో ఉండే తత్వాన్ని నువ్వు, కల్పాలన్నిటా ఉండే తత్వాన్ని నువ్వు. అంటే సృష్టికి ఆదియందు మధ్యమునందు అంతమునందు కూడా ఉన్నటువంటి వాడు నువ్వు. అలాంటి నీ యొక్క కాలం అనే దాని యొక్క మహిమ చాలా గొప్పదయ్యా. సృష్టి అంతా కాలం యొక్క మహిమతోనే నడుస్తూ ఉంటుంది. రెప్పపాటుతో మొదలై సంవత్సరం వరకు ఏ కాలం ఉందో అది చాలా గొప్పది. అంతే కదండి. కాలం గురించి ఆలోచిస్తే భయం వేస్తుంది, లేదా భక్తేనే కలుగుతుంది. రెండూ కలగలేదంటే అజ్ఞానం బాగా ఉందని అర్థం. ఎందుకంటే ఈ కాలం ఎంత గడిచిపోయింది, ఎంత గడుస్తుంది, అది అక్కడ తలంచుకుంటే జ్ఞానం దానంతరం అదే పుడుతుంది. దేని మీద మోహం మిగులుతుందండి ఆలోచిస్తూ ఉంటే? మనం కాలం గురించి ఆలోచించట్లేదు, ఆలోచించే కాలం దొరకట్లేదు మనకి. ఆ కాలం కాస్త ఆలోచిస్తే కాలతత్వం తెలిసి అన్నీ తెలుస్తాయి. ఈ కాలం అందరినీ పట్టి నడిపిస్తుంది అయ్యా. ఎంతో ఉంది అనిపిస్తుంటుంది, అప్పటికే మొత్తం పూర్తి చేసేస్తుంది ఇక్కడ. అలాగే పిపీలకు మొదలుకొని బ్రహ్మ వరకు అందరూ కాలబద్ధులై. ఆ కాలం మహిమ చాలా గొప్పది, కానీ ఆ కాలం నీ యొక్క మహిమ అది విశేషం. కాలం గొప్పదని కాలాన్ని ఆశ్రయిస్తామా? కాలం నీ యొక్క మహిమయ్యా. అలాంటి కాల ప్రవర్తకుడివై నువ్వే అభయస్వరూపుడవు. కాలానికి లోబడేవన్నీ భయస్థానములు, కాలాన్ని లోబరుచుకున్నవాడు అభయస్థానం. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. కనుక సృష్టిలో నువ్వేది కోరుకుంటున్నావో ఒకసారి ప్రశ్న వేయి. ఆ కోరుకున్నది కాలానికి లోబడిందా లేదా? అంటే ఎప్పటికప్పుడు పోతుందా లేదా? అవునండి, అయితే అది భయమే. స్వర్గలోకం గొప్పదా? అవునండి, భలే ఉంటుంది, వెళ్ళలేదు కనుక. కానీ అది కూడా ఎప్పటికో పోతుంది కనుక అది కూడా భయమే. ఏది కాలానికి లొంగిపోతుందో అదంతా భయమే, ఏది కాలానికి లొంగదో అదే అభయం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు గురువారం. సహసిద్ధంగా లోకగురువు ఎవరండి? సాక్షాత్తు కృష్ణ పరమాత్మ. అందులోనూ ఇక్కడ శ్రావణ మాసం గురువారం. అందుచేత శ్రావణ గురువారం నాడు ప్రతి ఒక్కరూ కూడాను విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం చేయాలి. అలా చేసిన తర్వాత విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి పిండి వంటలు నైవేద్యంగా సమర్పించాలి. తులసి మాలికను స్వామివారికి సమర్పించాలి. విశ్వం విష్ణుర్వ షట్కారో భూతభవ్య భవత్ప్రభు అంటూ పూర్తిగా విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం చేయాలి. అలా చేయలేని వాళ్ళు కనీసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పేసి కూడా పఠించవచ్చు. అలా పఠిస్తే విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం చేసిన పుణ్యం కూడా వస్తుంది. అలాగే విష్ణుదేవుని ప్రార్థించేటప్పుడు మేఘశ్యామం పీత కౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం హే విష్ణుం వందే సర్వలోకైకనాథం అని చెప్పేసి ధ్యానించాలి. స్వామికి ప్రీతికరమైన లడ్డూలు, పరమాన్నం, పులిహోర మొదలైనటువంటివి నైవేద్యంగా సమర్పించి 10 మందికి కనుక పంచినట్లయితే విష్ణుదేవుని ప్రీత్యర్థం మన జీవితం సుఖప్రదంగా, హాయిగా, ఆనందంగా, ఆయుష్ ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలతూగటానికి ఆ యొక్క విష్ణుమూర్తి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడు. ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని కూడాను మనం మనసు నిండా నింపుకొని ధ్యానించాలి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగం హరిం
విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6 గంటల 4 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 35 నిమిషాలకు. తిథి అష్టమి రాత్రి 9 గంటల 20 నిమిషాల వరకు. నక్షత్రం విశాఖ ఉదయం 9 గంటల 8 నిమిషాల వరకు. వర్జం మధ్యాహ్నం 1 గంట 36 నిమిషాల నుంచి 3 గంటల 23 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 14 నిమిషాల నుంచి 11 గంటల 4 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల నుంచి 4 గంటల 5 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 12 గంటల 18 నిమిషాల నుంచి 2 గంటల 5 నిమిషాల వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకౌరిక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం గురువారం సంస్కారహీన దత్తావతారం. ఈ దత్తాత్రేయుడిని పూజించుకోవడం ద్వారా, అనఘాదేవిని పూజించుకోవడం ద్వారా వ్యక్తులకు గతంలోని అనుభవాన్ని, వర్తమానంలోని అవసరాన్ని, రాబోయే పరిణామాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని అవగాహన చేసుకుని కార్యక్రమాలు ప్రారంభించే శక్తి, అలాగే సమాజంలో జరిగే ఘటనల ద్వారా జ్ఞానాన్ని సంపాదించే శక్తి ఏర్పడతాయి. అలాగే ధనమును ధార్మికమైన మార్గంలో సంపాదించే శక్తి, దాన్ని సద్వినియోగం చేసేటువంటి శక్తి కూడా ఏర్పడతాయి. అందువలన మనం గురువారం సందర్భంగా వారందరినీ పూజించుకోవడం మంచిది. నేటి ఆణిముత్యాలు. ప్రతి ఒక్కరూ తమ సమస్యల పట్ల సున్నితంగా, సంస్కారవంతంగా స్పందించగలిగితే ప్రపంచం స్వర్గధామం అవుతుంది. పువ్వు ఎందు గొప్ప సువాసన ఉంటుంది. అందున విశేషించి పద్మమునందు ఆ సౌరభం చాలా ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఏదో పెద్ద గుబాళించేసినటువంటి సువాసన కాదు, చాలా మందంగా. మీరు ఇలా ముఖాన్ని దగ్గరగా పెట్టి వాసన చూస్తే అది తెలుస్తుంది. దాని రూపం కూడా అంత అందంగా ఉంటుంది. మిగిలిన పువ్వుల కన్నా తామర పువ్వు యొక్క అందం, తామర పువ్వు యొక్క అమరిక వేరు. అందుకే భాగవతంలో కృష్ణుడి చుట్టూ గోపకాంతలు, గోపాల బాలురు కూర్చుంటే పోతన గారు జలజాంత స్థిత కర్ణికంతిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ శిలలున్ పల్లవముల్ లతల్ పత్రంబులు పుష్పంబులు ఆకులు కంచంబులుగా భుజించి రచటన్ గోపార్భకుల్ భూవరా అంటారు. జలజాంత స్థిత కర్ణికంతిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణునింతిరిగిరా కూర్చుండి వీక్షించుచున్. మధ్యలో దుద్దు ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. ఆ దుద్దు చాలా గమ్మత్తుగా ఉంటుంది. అది ముట్టుకుంటే చాలా గట్టిగా ఉంటుంది. ఆ దుద్దు మీద ఏదైనా సూదితో గుచ్చితే కన్నాలు ఎలా ఉంటాయో అటువంటి కన్నముల వంటి ఉంటాయి. ఉండి దాని చుట్టూ కూడా రేకులు బహు అందంగా అమర్చబడి ఉంటాయి. ఇవన్నీ కూడా దేన్ని పరివేష్టించి ఉంటాయి అంటే మధ్యలో ఉండేటటువంటి కర్ణిక, ఆ దుద్దుని పరివేష్టించి ఉంటాయి. ఆ పువ్వు రూపం అంత అందంగా ఉంటే మీరు ఆ పువ్వులోకి ఇలా ముఖాన్ని ఉంచి చూస్తే ఏ పద్మమైనా సరే దాని రేకుల మొదట్లో చినుకులు అంటే నీటి తుంపరలు ఉంటాయి. దాని చేత కంటికి చల్లగా తగులుతుంది. అది అంత అందమైనటువంటి రూపాన్ని పొంది ఉంటుంది. అలాగే శబ్దం, పువ్వుకి శబ్దం ఉంటుంది. పువ్వుకి శబ్దం ఎక్కడుంటుందండి? ఎక్కడైనా ఏదో స్పర్శ అన్నారు, ఒప్పుకుంటాం. రసము, అందులో తేనె ఉందన్నారు, ఒప్పుకుంటాం. రూపము ఒప్పుకుంటాం. గంధము, వాసన ఒప్పుకుంటాం. పువ్వులకి శబ్దాలు ఉన్నాయా?
పువ్వులు శబ్దం చేయడం మీరు ఎక్కడైనా చూశారా? పువ్వులకి శబ్దాలు ఉండవు. మరి పువ్వులకి శబ్దం ఉంటే తప్ప పద్మము పూర్ణత్వాన్ని పొందదు. మరి పువ్వుకి శబ్దం ఎక్కడిది అంటే, తుమ్మెదల యొక్క ఝంకారములన్నీ దేని కొరకు చేస్తాయి? పువ్వు కోసం చేస్తాయి. ఆ ఝంకారం అంతా ఎంతసేపు చేస్తాయంటే పద్మం దగ్గరికి వెళ్ళే పర్యంతమే చేస్తాయి. భృంగావళీ చమకరంద రసాను విద్ద జంగారగీత నినదై సహసైవనాయ అంటాం సుప్రభాతంలో. ఆ ఝంకారం చేస్తూ వస్తాయి. ఎప్పుడు ఆపేస్తాయి ఝంకారం? అందులో ఉండేటటువంటి మకరందాన్ని తాగేటప్పుడు ఆ పద్మం మీద కూర్చుని వాలి ఆ ఝంకారం ఆపేస్తాయి. తుమ్మెదల ఝంకారములన్నీ పుష్పముల కొరకు తప్ప వేరొక ప్రయోజనము కొరకు కాదు. అందుకే మీరు పాత్రతో తేనె ఎక్కడ పెట్టినా తుమ్మెద వచ్చి ఆ తేనె తాగదు. పద్మంలో ఉన్నటువంటి తేనె మాత్రమే తాగుతుంది. కాబట్టి తుమ్మెదల ఝంకారములు పుష్పములకే చెందుతాయి. కాబట్టి పువ్వులకు శబ్దం ఉన్నది. ఇప్పుడు శబ్దము, స్పర్శ, రస, రూప, గంధ ఈ 5 పద్మమును ఆశ్రయించి ఉంటాయి. ఇప్పుడు పద్మమును ఆశ్రయించి 5 ఉన్నాయి. పద్మమునందు ఎవరున్నారు? లక్ష్మీదేవి ఉంది. మీరు ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఏ ప్రాణి పేరు మీరు చెప్పండి, ఆ ప్రాణి యొక్క సుఖము కానీ ఆ ప్రాణి యొక్క దుఃఖము కానీ దేని చేత ఉన్నాయంటే ఈ 5 చేతనే ఉన్నాయి. ఈ 5 లేవనుకోండి, సుఖము అన్న మాట కానీ దుఃఖము అన్న మాట కానీ లేవు. సుఖము అన్న మాట లేకపోతే లక్ష్మి అన్న మాట లేదు. దుఃఖము అన్న మాట లేకపోతే అలక్ష్మి అన్న మాట లేదు. ఇప్పుడు లక్ష్మి అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఏమంటే నాకు మంచి భోజనం కావాలి అంటే రసేంద్రియం పనిచేస్తే కదూ భోజనం యొక్క రుచిని తెలుసుకునేది. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ 5 తెలియబడడం కోసమని, అనుభవింపబడడం కోసమని అమ్మవారు 5 జ్ఞానేంద్రియములను ప్రతి శరీరమునందు ఉంచుతుంది. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము. కంటితో చూస్తాం, చెవితో వింటాం, నాలుకతో రుచి చూస్తాం, ముక్కుతో వాసన చూస్తాం, చర్మంతో స్పర్శ చెప్తాం. ఈశ్వరుడి పాదాలు పట్టుకున్నాను అనుకోండి, నాకు తృప్తి. పరమేశ్వరుడి పాదముల మించి తీసిన నిర్మాల్యాన్ని స్పృశించాను అనుకోండి, నాకు ఒక తృప్తి. ఇప్పుడు ఇందులో మీరు ఒక్కటి ఆలోచించండి. కంటిని ఆశ్రయించి చూపు ఉంది, చెవిని ఆశ్రయించి వినే శక్తి ఉంది, నాలుకను ఆశ్రయించి రుచిని చెప్పే శక్తి ఉంది, ముక్కుని ఆశ్రయించి వాసన చెప్పే శక్తి ఉంది, చర్మాన్ని ఆశ్రయించి స్పర్శ చెప్పేటటువంటి శక్తి ఉన్నది. ఇప్పుడు ఈ 5 ఈశ్వరుడు తీసేసి 5 జ్ఞానేంద్రియములను మాత్రమే ఉంచాడు అనుకోండి. కన్ను ఉంది, చూడదు. చెవి ఉంది, వినదు. ముక్కు ఉంది, వాసన చెప్పదు. నాలుక ఉంది, రుచి చెప్పదు. చర్మం ఉన్నది, స్పర్శ చెప్పదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇక సుఖము, దుఃఖము ఈ 2 ఉంటాయా? ఇక లేవు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈశ్వరుడు అన్ని ప్రాణుల చేత ఆయా పనులు చేయిస్తూ ఉంటాడు, నిజమే. ముందుగా మనస్సుతో పొందవలసిన సంపదలను నిర్ణయించుకొని ఆ తర్వాత పని ద్వారా వాటిని పొందుతాడు. అందువల్ల పురుషుడు అందుకు కారణమవుతాడు. కర్మలను లెక్కించడం సాధ్యం కాదు. గృహాలు, నగరాలు మొదలైనవి పొందటానికి పురుషుడే కారణమై ఉన్నాడు. కర్మ ఉంది, కానీ పురుషుడు ఉన్నాడు అక్కడ. తిలల్లో తిలం ఉంది అంటే నువ్వుల్లో నూనె ఉంది. గోవుల నుంచి పాలు వస్తాయి. కర్రలో అగ్ని ఉందని బుద్ధి ద్వారా ముందుగా నిశ్చయం చేసుకొని దానిని పొందటానికి ఉపాయం తెలుసుకోవాలి. తర్వాత ఆయా కార్యసిద్ధిని తగిన ఉపాయాలతో ప్రవర్తించాలి. అలా సిద్ధించిన దానిని పురుష ప్రయత్నం వల్ల సిద్ధించింది అంటారు. లోకంలో అటువంటి దాని సహకారంతో ప్రజలు జీవిస్తూ ఉంటారు. ఇతడు ఈ పనిని నైపుణ్యంతో చేశాడు, పద్ధతిగా చేశాడు, బాగా చేశాడు. ఇతడు ఈ పనిని బాగా చెయ్యలేదు, నైపుణ్యంతో చెయ్యలేదు అని ఇలా చెప్పడం సహజం కదా. కర్మల ద్వారా లభించిన ఫలం విషయంలో పురుషుడు కారణం కాదు అంటే ఇక ఎవరు కూడా యజ్ఞం మొదలైన కర్మల ఫలాన్ని పొందలేరు.
అలాంటి పక్షంలో ఎవరికి గురువు కాదు, శిష్యుడు కూడా కాదు. కర్మయందు కర్తృత్వం ఉండటం వల్లనే కర్మ సిద్ధించినప్పుడు పురుషుడు అందరి చేత మెచ్చుకోబడుతున్నాడు. కర్మ సిద్ధించకపోతే నిందించబడుతున్నాడు. కర్మ ప్రయోజనం లేకుండా నశిస్తే ఇక ఈ లోకంలో కార్యసిద్ధి ఎలా జరుగుతుంది? జరగదు. కొందరు అన్ని పనులు హఠాత్తుగా జరిగిపోతాయని అంటున్నారు. కొందరు దైవవశాన జరుగుతున్నాయి అంటారు. కొందరు పురుష ప్రయత్నం వల్లనే కార్యసిద్ధి కలుగుతుందంటున్నారు. అందువల్ల ఇది ఇలా 3 విధాలుగా చెప్పబడుతుంది. కొందరు కార్యసిద్ధికి మనుష్య ప్రయత్నం అవసరం లేదు, అంతా దైవం వల్లే జరుగుతుంది, లేదా హఠాత్తుగా జరుగుతుంది, లేదా అకస్మాత్తుగా జరుగుతుంది అంటున్నారు. లోకంలో హఠాత్తుగాను, దైవవశత్తుగాను, కార్యసిద్ధిగాను ధనప్రాప్తి కలగటం కనిపిస్తూనే ఉంది కదా. కొంత దైవం వల్ల, కొంత హఠాత్తుగాను, కొంత స్వభావం వల్ల మానవుడు ఫలాన్ని పొందుతాడు. ఫలం పొందటానికి ఈ 3 తప్ప 4వ కారణం ఏదీ లేదని పెద్దలు చెబుతున్నారు. అలాగే ఈశ్వరుడే ప్రాణులకు ఇష్టానిష్ట ఫలాలను ఇస్తున్నాడు. అలా ఇవ్వకపోతే ప్రాణులలో దీనుడనేవాడు ఉండడు. పూర్వజన్మలో చేసిన కర్మ యొక్క ప్రభావం లేకపోతే మానవుడు ఏ ఫలం కోరి కర్మ చేస్తున్నాడో ఆ ఫలాన్ని తప్పక పొందేవాడు. కానీ అలా జరగటం లేదే. ధనం లభించటానికి కానీ, కష్టాలు కలగటానికి కానీ దైవం అనేది కారణం, అకస్మాత్ అనేది కారణం, స్వభావం అనేది కారణం. ఈ 3 కారణాలను అంగీకరించని వారు అజ్ఞులుగానే ఉండిపోతున్నారు. కర్తవ్యమేవ కర్మేతి మనోరేష వినిశ్చయః ఏకాంతేన హ్యనీహోయం పరాభవతి పూరుషః. మానవుడు కర్మ చేయవలసిందే. కర్మాన్ని విడిచి ఏమీ చేయకుండా ఉన్నవాడు పరాభవాన్ని పొందుతాడు. ఇది మనువు యొక్క అభిప్రాయం. ఓ ధర్మరాజా, కర్మ చేసేవాడే ఫలసిద్ధిని పొందుతాడు. అలుసుడై సోమారితనంతో కర్తవ్యాన్ని విడిచిపెట్టినవాడు ఫలాన్ని పొందడు. ఓ రాజా, కర్మకు ఫలం కలగకపోవటానికి కారణం ఏదీ కనిపించటం లేదు. అందులోని దోషం తొలగిపోవటానికి మాత్రం ప్రాయశ్చిత్తంపై దృష్టిని పెట్టాలి. చక్కగా కర్మను చేయటం వల్ల కర్త దోషము లేనివాడవుతాడు. సోమరి అయి కర్మ చేయకుండా పడుకునే మానవుణ్ణి దారిద్ర్యం ఆవాహిస్తుంది. సమర్థుడైన వాడు, అసమర్థుడు కాదు ఇక్కడ, సమర్థుడైన వాడు కర్మను ఆచరించి ఎలాంటి సందేహం లేకుండా ఫలాన్ని పొందుతాడు. అతడు ఐశ్వర్యవంతుడవుతాడు. అసలు కర్మఫలం ఉంటుందా ఉండదా అని సందేహంతో ఊగిసలాడేవారు కష్టాలను పొందుతారు. సందేహం లేకుండా కర్మను ఆచరించేవారు మాత్రమే ఫలాన్ని పొందుతారు. కర్మను ఆచరించేవారు దీనులై మానవులు మాత్రమే సంశయం లేకుండా ఉంటారు. మన రాజ్యాన్ని దొంగిలించటం వల్ల ఏర్పడ్డ కష్టం ఇప్పుడు మనపై వచ్చి పడింది. నువ్వు కర్మను ఆచరిస్తే ఎలాంటి సందేహం లేకుండా ఆ ఆపద తొలగిపోతుంది. ఈ పనిలో కార్యసిద్ధి జరిగేటట్లయితే అది నీకు, నీ సోదరులకు సంతోషాన్ని కలిగిస్తుంది. కర్మ చేసిన వాడికి పొందిన ఫలితాన్ని బట్టి ఇతరుల కర్మ ఫలించిందా లేక తన కర్మ ఫలించిందా అనే విషయం తెలిసిపోతుంది. నాగలితో భూమిని దున్ని విత్తనం నాటి రైతు ఊరుకుంటాడు. తర్వాత వర్షం పడి అది మొలకెత్తుతుంది కదా, అక్కడ వర్షం కారణమైంది, రైతు కాదు. వర్షం అనుగ్రహించలేకపోతే రైతుది దోషం కాదు. తనలాగే చేసిన వేరొక రైతు ఫలాన్ని పొందితే మాత్రం ఫలం పొందని మొదటి రైతు, నేను అతనిలాగానే చేశాను కానీ ఫలం పొందలేదు, ఇతడు మాత్రమే ఫలం పొందాడు, ఇందులో నా దోషమేమీ లేదు అని గ్రహిస్తాడు. అంతేగాని దీనుడై ఆత్మనిందను చేసుకోడు కదా. కుర్వతో నార్థ సిద్ధిర్మే భవతీతి భారత్
నిర్వేదో నాత్ర కర్తవ్యక నిర్వేదో నాత్ర కర్తవ్యక ద్వావన్యౌ హ్యత్ర కారణం ద్వావన్యౌ హ్యత్ర కారణం. ఓ భరతవంశీయుడా, పురుష ప్రయత్నం చేసినా కూడా ఫలం లభించకపోతే నిర్వేదాన్ని పొందకూడదు. కర్మసిద్ధిని పొందటంలో పురుష ప్రయత్నంతో పాటుగా ప్రారబ్ధము, ఈశ్వర కృప అనే 2 కారణాలు కూడా ఉన్నాయి. దాన్ని గ్రహించు మహారాజా. కార్యం సఫలం అవుతుందా కాదా అనే సందేహాన్ని మనసులో ఉంచుకొని కర్మను చేయకూడదు. అలా ప్రవర్తించడం మంచిది కాదు. అనేక కారణాలు ఒకచోట కలిస్తేనే కర్మ ఫలిస్తుంది. కర్మను ఆచరించడంతో నైపుణ్యం లేకపోతే ఫలం తక్కువగా లభిస్తుంది, లేదా ఒక్కొక్కసారి ఫలం లభించదు. అలాగని కర్మ చేయకుండా ఉండే ఫలితం ఉండదు. కర్త యొక్క శౌర్యము మొదలైన గుణాలు బయటపడవు. కనుక ధీరుడైన మానవుడు శుభాల కోసం, అభివృద్ధి కోసం తన బుద్ధి ద్వారా శక్తిని, బలాన్ని అనుసరించి, దేశ కాలాలను అనుసరించి ఉపాయాల ప్రకారం నడుచుకోవాలి. దేశ కాలాలకు తగినట్లుగా పనిచేయాలి. ఇందులో పరాక్రమం చాలా ప్రధానమైనది. కార్యసాధనకు గల ఉపాయాలన్నిటిలోనూ పరాక్రమమే గొప్పదిగా చెప్పబడింది. బుద్ధివంతుడైన వాడు సామము చేతనే అనేక గుణాలతో కూడి ఉన్న కార్యాన్ని, ప్రయోజనాన్ని సాధించాలి. అందుకు తగినట్లుగా పనిని ప్రారంభించాలి. బుద్ధివంతుడైన వాడు తన శత్రువు గొప్పవాడని తెలిసినట్లయితే సామోపాయం ద్వారానే పనిని సాధించాలి. అందుకు అవసరమైతే సంధి చేసుకోవాలి. శత్రువుకు పెద్ద కష్టం వచ్చేలాగా కోరుకోవాలి, లేదా అతడు దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయేలాగా చూడాలి. శత్రువు సముద్రం వంటి వాడైనా, పర్వతం వంతవాడైనా సరే అతడి కష్టం కలగాలని కోరుకోవాలి. శత్రువుల్లోని లోపాన్ని లేదా బలహీనతను వెతకటంలో ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండాలి. అలా చేస్తే తన దృష్టిలోనూ ఇతరుల దృష్టిలోనూ నిర్దోషి అవుతాడు. మానవుడు తనను తాను ఎల్లప్పుడూ అవమానించుకోకూడదు. అలాగే తనను తాను నిందించుకునేవాడు ఉత్తమ ఐశ్వర్యాన్ని ఎప్పటికీ పొందలేడు. లోకంలో కార్యసిద్ధికి ఈ విధంగా వ్యవస్థ చేయబడి ఉంది. కాలం, అవస్థ అనే రెండిటిని అనుసరించి కార్యసిద్ధి ఉంటుంది. శత్రువు బలహీనుడుగా ఉన్నప్పుడు తగిన కాలంలో ప్రయత్నం చేస్తే కార్యసిద్ధి జరుగుతుంది. పూర్వం నా తండ్రి గారు ఒక విప్రుడికి మా ఇంట్లో విడిదినిచ్చారు. ఆ విప్రుడు నా తండ్రికి బృహస్పతి చెప్పిన నీతిని అంతా చెప్పాడు. నా సోదరులకు కూడా ఈ నీతిని బోధిస్తున్న సమయానికి నేను అనుకోకుండా నా తండ్రి దగ్గరికి వెళ్ళాను. నేను కూడా ఈ బోధన వినాలని ఆసక్తితో నా తండ్రి ఒడిలో కూర్చున్నాను. అప్పుడు ఆ విప్రుడు నన్ను బుజ్జగిస్తూ దీనిని ఉపదేశించాడు అన్నది ద్రౌపది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః తన చిన్నప్పుడి కథ చెప్పుకుంటూ ఉన్నది. అంటే ఇద్దరి వాదన చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఒకరు ధర్మమే ఆచరించాలంటున్నారు, ఒకరు పురుష ప్రయత్నంతో ధర్మాన్ని ఎట్లా ఆచరిస్తూ ఎట్లా గెలిచాలా అని ద్రౌపది వాదిస్తున్నది. 33వ అధ్యాయము. ద్రౌపది చెప్పిన మాటలు విని భీముడు కోపించాడు. నిట్టూర్పులు విడుస్తూ ధర్మరాజుతో ఇలా అన్నాడు: మహారాజా, సత్పురుషులు మెచ్చుకునేటట్లుగా ధర్మానికి అనుకూలమైన రీతిలో రాజ్యాన్ని పొందే మార్గాన్ని చూడు. మనం ధర్మార్థ కామాలను విడిచిపెట్టాం. ఇక ఈ అడవిలో ఉండటం వల్ల ఏం ప్రయోజనం అవుతుంది? ఆ దుర్యోధనుడు రాజ్యాన్ని ధర్మం చేత కానీ, రుజువర్తన చేత కానీ, పరాక్రమం చేత కానీ పొందలేదు. కేవలం కపటం వల్ల పొందాడు. ఏదీ కష్టపడలేడు, ధర్మంతో కష్టపడలేడు, గెలిచి పొందలేదు. కేవలం మోసంతో, కపటంతో
రాజ్యాన్ని పొందాడు. మోసంతో కూడిన జూదంతో రాజ్యాన్ని అపహరించాడు, దొంగతనంగా పొందాడు. సింహాల యొక్క ఆహారాన్ని నక్క అపహరించినట్లుగా ఇప్పుడు మన రాజ్యాన్ని దుర్యోధనుడు అపహరించాడు. ధర్మకామాల వల్ల లభించిన రాజ్యాన్ని విడిచిపెట్టావు నువ్వు. స్వల్పమైన ధర్మాన్ని ఆశ్రయించుకొని ఇప్పుడెందుకు దుఃఖిస్తున్నావు? ఇదిగో ఈ అర్జునుడు గాంధీవధారి. ఇతడి చేత మన రాజ్యం రక్షించబడుతోంది. ఇతడు అండగా ఉండగా మన రాజ్యాన్ని ఇంద్రుడు కూడా హరించలేడు. అలాంటిది నువ్వు అజాగ్రత్తగా ఉండటం వల్ల, నువ్వు జాగ్రత్తగా లేవు కదా, అజాగ్రత్తగా ఉండటం వల్ల మనం చూస్తూ ఉండగానే మన కళ్ళ ముందే ఆ దుర్యోధనుడు మన రాజ్యాన్ని అపహరించాడు. విరిగిపోయిన చేతులు గలవారి నుండి మారేడు పళ్లను అపహరించినట్లుగా, కుంటివారి నుండి ఆవులను అపహరించినట్లుగా మనం జీవించి ఉండగానే నీ మూలంగా మన రాజ్యాన్ని సులభంగా దుర్యోధనుడు అపహరించాడు. మనలను చేతగాని వారిలాగా చేసి సులభంగా అపహరించాడు. ధర్మాన్ని కోరుకునేవాడు, ధర్మాన్ని పాటించేవాడు అనే పేరు నీకుంది కదా. నీ కోరిక తీరటం కోసం, నీ ఇష్టం తీరటం కోసం మేమందరం ఇలాంటి కష్టాన్ని అనుభవిస్తున్నాం. నీ ఆజ్ఞతో మమ్మల్ని మేము అదుపులో ఉంచుకున్నాం. మిత్రులను బాధ పెడుతున్నాం, శత్రువులను మాత్రం సంతోషపెడుతున్నాం. నీ ఆజ్ఞను గౌరవించే ఆనాడు ధృతరాష్ట్ర కుమారులను మేము చంపలేదు. ఆ బాధ మమ్మల్ని ఇప్పటికీ కాల్చివేస్తుంది. ఓ రాజా, బలహీనులు చేసే ఈ వనవాసాన్ని చూడు, ఈ కష్టాన్ని చూడు. ఈ అడవిలో మేము మృగాల్లాగా బ్రతుకుతున్నాం. బలవంతులు ఎవరూ కూడా ఇలా వనవాసాన్ని చెయ్యరు, కష్టాలు పడరు. ఇది ఏంటిది? ఓడిపోయి చేతగాని వాళ్ళు, జీవితంలో బతకలేని వాళ్ళు ఇట్లా వనవాసం ఉంటారు. ఇంత బలాఢ్యులు, యుక్తులు ఇట్లా ఉండరు కదా. మనం ఎందుకు ఉండాలా? ఈ అడవిలో మృగాల జతలో మనం ఉండాలి కదా. అవి తినే అటువంటి ఆహారాన్ని మనం తినాలి కదా. ఇది మనకెంత కర్మ. నీ మాట కోసరం, నీ ఆజ్ఞ కోసరం. లేకపోతే ఆ రోజే నా చేతి నుంచి అందరూ చచ్చిపోయేవారు. శ్రీకృష్ణుడు, అభిమన్యుడు మొదలైన వారికి, శృంజయ వంశీ వీరులకు, నకుల సహదేవులకు కూడా ఈ వనవాసం చేయటం ఇష్టం లేదు. ఎవ్వరికీ కూడా ఇష్టం లేదు. భవాన్ ధర్మో ధర్మగితి, భవాన్ ధర్మో ధర్మగితి, సతతం వ్రతకర్షితః, సతతం వ్రతకర్షితః, కచ్చిత్ రాజన్ న నిర్వేదాత్, ఆపన్నః క్లీబజీవికాం. ఓ రాజా, నువ్వు ఎప్పుడు ధర్మం ధర్మం అంటూ ఈ నియమాన్ని పాటిస్తున్నావు, కృషించిపోతున్నావు, బాధపడుతున్నావు. సాహసం చేయకుండా జీవితాన్ని గడపడం నీకు ఇష్టంగా ఉందా? నువ్వు సాహసించలేదు ఎందుకు? తన రాజ్యాన్ని తిరిగి పొందలేని శక్తి లేనివారు, బలహీనమైన వారు ప్రయోజనం లేని వైరాగ్యాన్ని ఆశ్రయిస్తారు కదా. అదే తమకు ఇష్టంగా భావిస్తారు. నువ్వు వారిలాంటి వాడివి కాదు కదా. నువ్వు సమర్థుడు, దూరదృష్టి గలవాడు. మా పౌరుషం నీకు బాగా తెలుసు, మా బలం నీకు తెలుసు. అయినా నువ్వు దయగలిగి ఉన్నావు. వచ్చిన కష్టాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, అర్థం చేసుకోవటం లేదు. నువ్వు సహనాన్ని పాటిస్తున్న మనల్ని చూసి ఆ ధృతరాష్ట్ర కుమారులు అసమర్థులు అనుకుంటున్నారు.
మమ్మల్ని దద్దమ్మలు చేశారు. ధర్మాన్ని ఆశ్రయించి సహనాన్ని పాటించి నీ మాట మేమందరూ వినడానికి మాకేం అంటగట్టారు వాళ్ళంటే చేతకాని వాళ్ళు అని. వాడు చేతకాని వారు అనుకుంటున్నారు కూడా. ఇది మాకు చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. యుద్ధంలో బుద్ధివంతుల్లో అర్జునుడు కానీ నేను కానీ నీకు తెలుసు కదా ఎటువంటి వాళ్ళని. యుద్ధంలో మరణం కూడా అంతటి దుఃఖాన్ని కలిగించదు. యుద్ధం చేస్తూ చేస్తూ మరణిస్తే దుఃఖం కలిగించదు. వీరస్వర్గం పొందారనుకుంటాం. యుద్ధంలో వెన్ను చూపించకుండా మోసం చెయ్యకుండా యుద్ధం చేసేవారికి మరణము మేలు చేకూరుస్తుంది. అలా ఉత్తమమైన యుద్ధం చేస్తూ మరణిస్తే ఉత్తమ లోకాలు లభిస్తాయి. లేదా మనమే శత్రువులను చంపి ఈ భూమిని పొందితే అది మనకు మేలు కలిగిస్తుంది. కనుక నువ్వు అన్ని విధాలుగా క్షత్రియ ధర్మమైన యుద్ధాన్నే చెయ్యి, కీర్తిని కోరుకో. ప్రస్తుతం మనం యుద్ధం చేయటమే మనకు అన్ని విధాలా మంచిది. కర్తవ్యాన్ని గుర్తించు. రాజ్యం కోసం యుద్ధం చేస్తే లోకం మెచ్చుకుంటుంది కానీ నిందించదు. మహారాజా, తనకు కష్టాన్ని కలిగించే ధర్మం వ్యసనం అవుతుంది కానీ ధర్మం కాదు. అది కుధర్మం, చెడ్డ ధర్మం అవుతుంది అని ధర్మాన్ని గురించే అనుమానిస్తున్నాడు భీముడు. ఇంతవరకు ద్రౌపది అనుమానించింది. దానికి తగు సమాధానం చెప్పాడు. భీముడికి ఇంకా అది సమస్య పూర్తి కాలేదు. అందుకని నువ్వు చేతగాడివాడినిగా ఆడుతున్నావు, ధర్మం అడ్డం పెట్టుకున్నావు అనే విధంగా మాట్లాడుతున్నాడు. మరణించిన వారికి సుఖదుఖాలు ఉండవు కదా. అలాగే ఎప్పుడూ ధర్మమందే ఉండి బలహీనుడుగా ఉన్నవాడిని ధర్మార్థాలు రెండూ విడిచిపెడతాయి. యస్య ధర్మో హి ధర్మార్థః క్లేశభాక్ న స పండితః న స ధర్మస్య వేదార్థం న స ధర్మస్య వేదార్థం సూర్యస్యాంధః ప్రభామివ. కేవలం ధర్మం కోసమే ధర్మాన్ని అనుసరిస్తూ ఆచరిస్తూ కష్టాలు పడేవాడు బుద్ధిమంతుడు అనిపించుకోడు. ఎందుకంటే గుడ్డివాడు సూర్యకాంతిని తెలుసుకోలేడు కదా. అదేవిధంగా ధర్మం కోసమే ధర్మాన్ని ఆచరించేవాడు ధర్మం యొక్క అర్థాన్ని తెలుసుకోడు. ఎవడైతే తన ధనాన్ని సొంత ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగిస్తాడో, దానాలు మొదలైన వాటికి ఉపయోగించడో, అతడు ధనం యొక్క నిజతత్వాన్ని తెలుసుకోలేడు. సేవకుడు ఇతరుల కోసం అడవిలో గోవులను రక్షించినట్లుగా స్వార్థాన్ని చూసుకునేవాడు ఇతరుల కోసమే ధనాన్ని రక్షించేవాడు అవుతాడు. ఎందుకంటే ఎప్పుడో అప్పుడు ఇతరులు ఆ డబ్బును పట్టుకొని పోతారు కదా. హద్దు మీరి కేవలం ధనాన్ని సంపాదిస్తూ ధర్మకామాలను ఆచరించనివాడు బ్రహ్మహత్య చేసిన వాడిలాగా నిందించదగినవాడు. అతడు అన్ని ప్రాణాలని కూడా సంపదగినవాడు అవుతాడు. ఎల్లప్పుడూ కామభోగాలు కోరుకుంటూ వాటిని అనుభవిస్తూ ధర్మార్థాలను ఆచరించని వాడు తన మిత్రులను కోల్పోతాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.